పార్టీ ఇస్తానికి పని అంతా చేపిస్తుంది కదరా పని పాతరు నేను చెప్పలేనా రాడు గట్టనే చేస్తాడు ఇప్పుడు అన్నారా గతం గత ఈత రాకపోతే పోయి బుక్కడి తిని పండుకపో పొగడలేందుకు ఏమ్రా నీ అలా నువ్వే గులుగుతున్నావు అరే టైసాన్ పార్టీ ఇస్తానికి పని అంతా చేపిస్తుంది కదరా పని పాతరు బిడ్డ అరే నేను ఎప్పుడు అన్నారా గతం గత నేను చెప్పలేనా రాడు గట్టనే చేస్తాడు అరే టైసాన్ జోక్ చేయకరా నువ్వేమన్నా నా లవరు జోక్ వేసి నీకు నాకు రూపాయి లేదు అయితే నీ లవర్ అయితే నా పార్టీ ఇస్తావా అట్లా అనలేనురా నువ్వు ఎట్లా అన్నా అట్లనే అర్థం చేసుకుంటాడు వానికి చెప్పు సమాధానం ఆడనుకుంటే నేనేం చేయాలరా భయ్ ఓ సరే సరే నీ పార్టీ వద్దు నువ్వు వద్దు నేను పోతున్నా అరే ఆగురాటి నేను కూడా వస్తా అంటే డబ్బులుంటే నాతో ఉంటారా ఇదేనారా మీ దోస్తానంటే సరే సరే పోరి అరే టిల్లు వాడు నేను సెంటిమెంట్ తోడు కొడుతుండ్రా పదరా ఓరా ఎందుకాయన డబ్బులతో ఉండే దోస్తా నాకు అవసరం లేదురా ఇదేనారా దోస్తానంటే పార్టీ ఇస్తావని అడిగినారా బొంగుల పైసలు మనకెందుకురా మనకు మన దోస్తాను అరే కనీసం టైసాన్ గాడు చెప్పే మాటలు ఒక్కసారి నేను నమ్మకురా టిల్లు నమ్మకుంటే నమ్మకురి కనీసం మంచి కూర్చోరురా ఏ కూర్చుండు పాతర పెట్ట ఉన్న బలరాన్ని పంపిస్తుంది అంత షీట షీట ఎత్తుంది నడు ఈత పోదంపా అవునరా ఆ బలరాన్ని మీ నా బాడీ అంతా కంపస్తుంది పోయి అక్కుంట్లా దుగ్గుదాంపా అద్దురా మొన్ననే ముత్యాన్ని కొడుకు ఈత పోయి చచ్చిపోయినరా నేనే మా ఓనర్ అని బోరు పెడతా ఇంత చెప్పనే చేద్దాం అరే మనకి ఈత వస్తుంది వానికి ఈత రాక చచ్చిపోయింది నీకు రా శాత కాకి ఇవన్నీ చెప్తున్నావు కదా వస్తావా రావా ఐసాన్ పార్టీ ఎట్లయినా ఎత్తుంది ఈత కన్నా రావారా వేరే చెప్పినా సరే పరిపోదాం అడిగినాక పందు లెక్కల బుర్రకుండా మనిషి లెక్కలే ముందే చెప్తున్నా అరే నీళ్ళ దుంగినాక గవన్న ఆలోచిస్తామారా ఏం చేసినా గమ్మని ఉండాలి సరే సరే మరి అరే మల్లేష్ గడ్ గడు ఉండరా వాడిని కూడా ఈతకు తోలుకొని పోదాం అరే అద్దురా ఇప్పుడు మనం అడిగితే వాడు బాగా ఓరేతాడు అరే వాని లోపల మన మీద ఉన్న కోపం పోలేదేమోరా ఇంకానికి మా అంటే ఏం చేస్తారా ఆ కోపంతో టైలర్గా ఆడిపోతాడు అరే నేను అడుగుతారా వాడు ఈత కత్తాడేమో నీ ముఖం వాడిని చూసినావా ఎంత కోపం మీద అని సైకిల్ చేయాలని కొంచెం చెప్తాను నేను చూసేం బిక్తాడు రా ఏం ఉత్సాహం అండి పనికి ఉత్సాహం ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా తెలివి తక్కువ ఉత్సాహం పనికి వారి పోదాం అని అడుగుదాం అత్త తోలుకోదాం
చిర్రయ్య సామి శవం మీద పైసలు ఏరుకున్నట్టు. మరి అవురా వాడు మననే చేసి అంటుండు కదరా. ఇంకా చెప్పన్నారా ఆడ అనేది మననే. సిగ్గు చెప్పిన జీవితాలు మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చినాయి. అరే వాడు అనేది మననేరా. అంటే అననిరా చూసుకుందాం. ఏందిరా నువ్వు చూసేది అని వేసేస్తా. నువ్వేదో కొంచెం తేడా. ఈ బిల్లాబ్లకి ఏం తక్కువ లేదు. ఉన్నది మింగుతున్నా లేదు లెంగుతున్నా. ఎందుకు బతుకుతురో ఏమో. ఆప్రా మల్లేష్ మస్తు మాట్లాడు. ఈత కోతున్నాం వస్తావరా గంతి. ఎవరండి మీరు నా దగ్గరకు వచ్చి లీలో ఆర్డరు? ఎవరండి మీరు నా దగ్గరకు వచ్చి లీలో ఆర్డరు? ఏమోలమో తెలియదా. ఎవరండి మీరా? అరే మల్లేష్ గట్లనే తెలియనట్టుంటావారా. అసలు ఎవరు సార్ మీరు? మిమ్మల్ని ఇంతవరకు చూడలే. అజ్జా బాబోయ్ నీళ్ళు బయల దుంకి చచ్చిపోవాలనిపిస్తుంది దేవుడా. అరే నీళ్ళున్న బాయిల దొంగ మంచి ఈత కొట్టచ్చు. నీ ఈతల మన్నువాడ గింత పిచ్చారు ఈత అంటే. అరే మల్లేష్ వస్తావరా ఒకటే మాట. గంతేరా అదొకటే చెప్పు. చెప్పురా. భూమికి జానలు లేవు, పొగరు మాత్రం కొండంతుంది. పొగరు నా ఒంట్లో ఉంటది, హీరోయిజం నా ఇంట్లో ఉంటది. మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి. చిరంజీవి డైలాగ్ చెప్తే హీరో అయిపోతావా నువ్వు? వీడు పెద్ద హీరో అనుకుంటుండ్రా. నేను హీరో కాకపోతే మీరు నా దగ్గరకు వచ్చిరా, నేను నీ దగ్గరకు వచ్చినా? సరే సర్లే. సరే సరే వస్తావరా ఈత కోతున్నాం. ఏం ముఖం పెట్టుకొని అడగనీకి వచ్చిర్రా? నాకేసిన మోసం మర్చిపోతున్నారా? మాట్లాడతలేనురా. ముఖం ముడతలు పడి ఏం మూతులు అంటుకోయినా? కళ్ళు కాకిలు పడిచినా, పండ్లు పావురాలు ఎత్తుకోయినా? అరే వాడు గన్ని మాటలు అన్నాక సిగ్గు లేకుంటే ఇంకీనే ఉన్నారేంద్రా. పదని పోదాం. పొర్రి పొర్రి మొన్ననే ఈతకు ఈ ముగ్గురు చచ్చిపోయారంట. నిన్న వార్తకు వచ్చింది. నువ్వు 10 తీసుకొని మాకు తల 30 ఇచ్చేయి. మలేష్ మామ సారీ రా, మళ్ళీ ఎప్పుడైనా కలుద్దాం. అడురా. ద్రోహుల్లారా, పైసల కోసం నన్ను వదిలేస్తారా? మిమ్మల్ని 30 తిప్పలు పెట్టి 3 షేర్ల డీల్ ఆపకపోతే నా పేరు మల్లేష్ కాదు. రాసుకోండి కచ్చా బ్యాగ్. అవురవురి మీ దుంపలు లేగా ఎత్తున్నా. ఇప్పుడు నేను రాకపోతే మీ మొక్కలు ఎండిపోయిన చింతపండ్లే కడతారు. అది నేను చూడలేను. ఏడు సావులే పద. నమస్తే ట్రైలర్ టాటా రావణ. నమస్తే కచ్చా బ్యాచ్. పోలు చచ్చిపోయారు పారా పోదామంటే పార్క్ లో పోయి వందమన్నా అంటే ఈయన ఏమ్రా ఏమో గులుగుతున్నావు? ఇన్నోడు మాట్లాడిచ్చింది అయ్యా. అరే ఊకోరా మల్లేష్. సరే పట్టురు గాని గింత ఎండ పొంటి ఏడికెళ్ళిర్రా? ఈత కోతున్నామన్నా అత్తవా? ఉచ్చ పోసుకుంటారా ఈత అంటే? ఏమ్రా నీ అలా నువ్వే గులుగుతున్నావు? నేను అనే మాటలు నువ్వు వింటే గుండా చచ్చిపోతావు. అరే ఆగురా మల్లేష్, అత్తవా అన్న ఈతకు? అరే నాకు ఈత వస్తుంది కానీ రాన్రా. పోయి దుంకుదాం పా అన్న. చెమటకు సాకలు నాగిపోతున్నాయి. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉండదు కదా. డైరెక్ట్ పైకే పోతావు. నీకు ఈత రాదని నాకు తెలుసు. అరే చెప్పా నాయలు ఇట్లా నవ్వుతారు కానీ. అయినా కానీ మీరు అందరు ఎప్పుడు కలిసిర్రా? మా మధ్యలో మంట పెట్టింది నువ్వే కదా. మళ్ళా ఏం మాట్లాడుతుందిరా మళ్ళీ సాబు. అరే అత్తవా రావా అన్న, ఎండలా మండిపోతున్నాం. మెంటల్ గా ప్రాబ్లం. నేను రాను పోర్రా. చెప్పినా కదరా ఈత రాదని. నీళ్ళని చూసుకొని కిందికి మీదికి తడిచిపోతాయి. అరే నన్ను ఎక్కువ రెచ్చగొట్టకు. వస్తా ఈత కస్తా, నీ పక్కనే కొడతా. నీకన్నా 2 నిమిషాలు ఎక్కువనే కొడతా. అమ్మ బాబాయ్ నా నువ్వు రెచ్చిపోకే, రెచ్చిపోకు. ఈత రాకపోతే పోయి బుక్కడి తిని పండుకపో. పొగడలేందుకు? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్. రా పరిపోదాం. ఇలా వాడో నేను వెళ్ళిపోవాలి. ఈత అంటే ఏందో చూపిస్తా. పరిపోదాం. పోదాం. నువ్వేంద్రా చూపెట్టేది? అసలు ఈ వారం నేనే చూపెడతా. అమ్మ బాబాయ్ ఏమైందిరా? సప్పుడు చేస్తలేరు. సపడంటే ఎయిర్రా.
మన దుక్తరే సపోర్ట్ వస్తుందా సోదాపి ముందు దుంకురి నీళ్ళని చూస్తే తడిసిపోతుందా? ఏ నీకు గడవలేదా? నాకు గడవది ఈతత్తాయి కాబట్టి. చూస్తా నీకు ఈత ఎంత చూస్తా ఇప్పుడు. ఏ అని రాదురా అట్లనే నడుపుతాడు. ఏంది టేలటాట రావన్నా సప్పుడు చేస్తలేవు. ఏం సప్పుడు చేయాలరా? మీరైతే దుంకురి, మీ వెనకనే దుంకుతారు. నడు బాటలు ఇప్పురి. ఇప్పటిదాకా గడేమో అన్నావా మర్చిపోయినా, మీరు దుంకురి. ఎందుకు వస్తారో ఏమో జీతం తగలయ్యా. నాకు వినిపించలే ఎవడేమన్నాడో. ఏ మీరు ఆపుర్యా దుక్తారా దుంకరా? అరే టిల్లు నువ్వు దుంకురా, నీకు ధైర్యం ఎక్కువ. నువ్వు దుంకుడితే మేము నీ వెనక దుంకుతాం. శాతగానాలు ఎందుకు వస్తారా ఈతకు? తప్పుతుందా నాకు ఇక? నేనే దుంకుతానా వెనక మీరు దుంకుర్రి. ఏ అత్తం రా. ఏ పక్కత్తాం రెట్టిల్లు దుంకును. నువ్వైతే దుంకురా ముందు. ఏంద్రా ఈడు అటే పోయిండు? అవునేంద్రా ఈడు ఇంకా తేల్తలేడు. లోపల ఏం జరుగుతుందిరా? అరే టిల్లు ఎందుకు పిలుస్తున్నావు బే? అందులో లీలా వాడది. టిలిగాడు మక్కిండ్రా నీళ్ళల్లా. ఇంకోటికి మంచి పడ్డ రావారా మల్లేషు? ఊరు మూసుకో. అవును గాని బుడగలు వస్తున్నాయి కానీ తేల్తలేడేంద్ర ఈడు. లోపల ఊబిలు ఇరుక్కున్నాడేమోరా. అరే అసలు ఏం జరుగుతుందిరా లోపల? లేవురా. అరే ఆవురా లోపట పాకులు ఇరుక్కున్నాడేమో. లేత్తడిది అమ్మ బాబాయ్ ఒడ్డు మీద నరుకుతున్నారా దుంకుర్రి. ఏంద్రా గింత చెప్పారా? తొందరగా లేవత్తలేదా? నా పానం పోయినట్టయిందిరా టిల్లుగా. ఏ అది మునిగితారా కదారా టిలిగా? అరే అది మునిగితనో ముంచేతను. ఇంకెంతసేపు నరుకుతారా ఒడ్డు మీద? నడుగురు దుంకుర్రి. అబ్బా నీళ్ళు ఎంత ఉన్నాయో ఏమో. మీద ఎండా కింద మండ మధ్యలో నేనుండా. ఏం చెప్తావో ఏమోరా నువ్వు. ఏం చేస్తున్నారా? ఎందుకు దుంకుతున్నావు? ఎందుకు అరుస్తున్నావు? దున్నపోతానే సీఎం వస్తుందేమోరా. 2 యాపకమ్మలు పట్టుకురమ్మంటావా? దీన్నే ఎంజాయ్ అంటారా? మీకు ఏం తెలుసురా బచ్చగాళ్ళు? ఏం చెప్పినా వాళ్ళు ఇప్పుడు మేము ఏమన్నా పీటకి పెట్టినట్టు అట్లా వెళ్ళాడు. దాచి దుంకు. ఏ మీరైతే కొట్టురు కానీ నేను వచ్చి దుంకుతా. మేము ఎట్టైనా కొడతాం కానీ నువ్వు దా. కాళ్ళు ఎందుకన్నా గట్లా అంటున్నాయి. చెప్పినా కదరా లీలను చూస్తుంటేనే పడిపోయిందేమో. ఏమని పడుతుందిరా? ఏమని పడుతుంది? ఒడ్డు మీద ఉండి మరి కుతలు సాదా దుంకు. నేను ఈత కొడితే మళ్ళీ మీకేరా ప్రాబ్లం. ఎందుకో నా కాళ్ళు చేతులు తాకి మళ్ళీ మీకే ఈత కొట్టాలి. నరికింది చాలు, ఇప్పటికైనా దుంకు. అరే మల్లేష్ ఊకోరా నువ్వు, అన్నకి ఈత రాదేమో. అరే గడ్డగుండి నరుకుతుంది కదరా మరి. అరే టిల్లు, టైసన్, మార్కల్, నేను దుంకితే మీ ముగ్గురికేరా ప్రాబ్లం. మరి మాకెందుకన్నా ప్రాబ్లం? నువ్వైతే దుంకు. ఏడ దుంకుతారా? కాలు చేతులు అలుపుతున్నాయి. అరే ఊకోరా మల్లేష్. దుంకనా దుంకు, మేము దూరం జరుగుతాం. అరే జరుగురా జరుగురా. అరే నేను దుంకరా. అయ్యా బాబోయ్ మళ్ళీ సుత్తి మొదలు పెడుతుండు. హే ఆబ్రా, నేను ఈత కొడితే మీరు మళ్ళీ నన్ను చూసి నేర్చుకుంటారు. నాకు మునిగీత, ఏనికీత, సోరీత అన్నీ వస్తాయి. మీరు మళ్ళీ నన్ను చూసి నేర్చుకుంటారు. అబ్బా నేను కొట్టా. ఏం ఉత్సాహం అండి? పనికి మళ్ళీ ఉత్సాహం. ఉత్సాహం ఎక్కువ ఉంటుంది కదా, తెలివి తక్కువ ఉత్సాహం. పనికి చూసి నేర్చుకుంటే మంచిదే కదా అన్నదా? అవును మంచిదే కదా అన్న. దుంకే మాకు కాకపోతే వాళ్ళకి నేర్పిస్తావే. ఏ అన్నకి ఈత రాదురా? నువ్వేమని అనుకోరా, నాకు ఈత వస్తుందని నాకు తెలిసి ఉంటే చాలు. ఇజ్జత్ లేని బతుకులు ఎందుకు బతుకుతారో. అరే నువ్వు ఊకోరా. నాకు వినిపిస్తలేదు, ఎవడేం మాట్లాడుతు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావు. ఎందుకు వినిపిస్తుంది? కాకి రెట్టేసినా చూసుకొని పోతావు. అరే మల్లేష్ ఊకోరా ప్లీజ్. నా మీద కాకి రెట్టి ఎందుకు వేస్తుంది? దానికి తీటలేసా. అమ్మ బాబాయ్ ఎన్ని అన్న అన్నట్టు నటిస్తే బతికెందుకురా? అరే నువ్వు ఆయన నువ్వు రెచ్చగొడుతున్నావురా. అరే మల్లేష్, ఊకుంటున్నా కదా అని బాగా మాట్లాడుతున్నావు ఏందిరా? మాట్లాడతా, బాగా మాట్లాడతా. ఇప్పటిదాకా బిల్లప్ బాబే లెక్క నరికినావుగా, ఇప్పుడు ఆ చీత కొట్టు. కొడతారా? కొడతా.
కానీ ఇప్పుడు కొట్ట. ఇజ్జత్ లేని బతుకులు, నీళ్ళ చేపలు బతుకుతుంది, భూమి మీద నువ్వు బతుకుతున్నావు, గంటే తేడా. నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు మంచివి అయితే, నీ నెత్తి మీద ఉన్నది బొచ్చ అయితే, నీ ఒంట్లో ఉన్నది రక్తమే అయితే, నీ పేరు ట్రైలర్ టాటా అయితే, అచ్చిలా దుఃఖం. అరే దుంకేటట్టే ఉన్నాడు రా. కానీ అన్న మాటలు నాకు దుంకకుండా ఉంటారా, ఇజ్జత్కే సవాల్. మొత్తానికైతే దుంకిండు. 3 గంటలు ఇస్తుంది కానీ మనుషులు ఎత్తలేడేంద్రా. ఇంకా ఎత్తలేడు, ఊబిలకి తిక్కపోయినా ఏంది. తిరగదు ఆఖరికైతే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుర్రు. రెచ్చగొట్టి దుంకటట్టు చేసింది నువ్వు. ఇన్ని రోజులైతే మీ ముగ్గురుతోనే తిరిగిండు. వాళ్ళ ఇంట్లో అయితే మిమ్మల్ని పెడతారు, మిమ్మల్ని జైలు పెడతారు. అరే అన్నకేమన్నా అయిందనుకో జైలుకు పోయేది నువ్వేరా. చూసింది చాలు, తల ఒక దిక్కు పోయి గుంజుకొని రాపరు, లేకపోతే జరిగిన పాలన పోతారు. ఎంత పని చేసి ఏమైందిరా? నాకు అర్థం కాదు. అరే ఉన్నాడా పోయిండా? ఏం మాట్లాడరా, ఉంటాడు కప్పుడే పోతారా. ఇంకేడుంటారా, చచ్చిపోయిండు. ఈతకు దొరికొచ్చి చంపిరు కదరా. అమ్మడి అమ్మ, ఈయన పానం నా సవకొచ్చింది కదరా. అన్న టైలర్ టాటా రావన్న, సత్తి వాయి పెళ్లి కాకముందుకే పోతే వాయి. టైలర్ టాటా రావన్నా, ఇంత పని చేస్తుంది. తోడుగా మా తోడుండి, నీడగా మా తోడయ్యి, నువ్వెక్కడెళ్ళిపోతుంది టాటారావు, నీ జ్ఞాపకాలు ఏనికి పోయినాయి టాటారావు. ఏడున్నావన్నో, ఏడున్నావన్నా, ఒక్కసారి దుంకితీవి గుట్టుకు మంటివి. ఏడున్నావన్నో, ఏడున్నావన్నా, ఒక్కసారి వచ్చి చూసిపో ఓ టాటారావన్నా. గిట్ల దుంకి గట్ల వస్తావనుకున్నా, గట్టే పోతివి. ఎట్టంత మనిషిని చంపిరు కదరా, ప్రాణాలు కాకిలు పడు. అన్న నీకు మటన్ ముక్క తినిపిస్తేనే. అన్న నేను చికెన్ ముక్క తినిపిస్తలేవే. అన్న లేవే, నా దగ్గర పైసలు అన్న ఉద్దర పెట్టాను తినిపిస్తలేవే. మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. ఆడు పోలేర్రా, ఇంకా బతికి. అన్నా నువ్వు లేకుంటే గణపతి ఎట్లా పెడతామే అన్ను. అన్నా నువ్వు లేకుండా మీ మామిడితో ఎట్లా దొంగతాన్ని చేయాలి అన్ను. అన్నా నువ్వు లేకుంటే ఊళ్ళకి ఎట్లా పోవాలి అన్నా. అన్నా ఈత ముందు ఈత కొడతావంటివే అన్నో. అన్నా ఏ ఈత రాకు ముందుకే పోయినవే అన్నో. అన్నా మీ ఇంట్లో పానం తీస్తారే అన్ను. అన్నా లేవే అన్నా. అన్నా జర లేవరాదే, లేవే అన్నా లేవే. టైలర్ టాటారా, మాకు అప్పుడే టాటా చెప్తివా, లేవు. మళ్ళీ ఏదోటి చేయరా, మమ్మల్ని కాపాడలేదు. అరే మళ్ళీ ప్లీజ్ రా. మొన్న ఈతో కలిసి నన్ను మోసం చేసిరు కదా, ఇప్పుడు నాతో పని పడ్డదా? అరే మళ్ళీ మొన్నటిది మనసులో పెట్టుకోకురా, ఇట్లనన్నా చేసి నేను కాపాడరా. అరే మల్లేష్ ఎట్లన్నా చేసి బతికిరా, ఇటు చస్తే మేము జైలుకోతాం రా. మా ముఖాలు చూసాను నేను కాపాడరా. ఈ మొగాలు చూస్తేనే కక్కత్తుంది, నన్నే మోసం చేస్తారా? కొర్రి ఇప్పుడు జైలు కొర్రి. అరే మల్లేష్ జర దండం పెడతారా, ఇంకేమన్నా అయితే ఇలా అయ్యి ఉంచారా మమ్మల్ని, ఈ భూమి మీద లేకుండా చేస్తారా. ఏం చెప్పినా ఇస్తాం రా, కాపాడరా జల్దినా, పానం వెళ్ళిపోతుంది రా. జరా నేను ఏం చెప్పినా మీరు చేస్తే నేను కాపాడతా. చెప్పురా, జర తొందరగా చెప్పురా. అరే జర తొందరగా చెప్పురా. కొర్రి నువ్వు ముగ్గురు లేవుర్రి, నడువురా నీళ్ళ మధ్యలో కొర్రి, లేకపోతే పానం పోతాయి. లేవుర్రి. చెప్పినా కదరా, చెప్పినట్టే చేస్తా. ముప్పు తిప్పలు పెట్టి 3
అన్న గుర్తుందారా? గుర్తుందిరా గది మర్చిపోతా మళ్ళీ. మీ ఒంటి మీద ఉన్న బట్టలు మొత్తం తీసి గడగేరి ఒక్కటి లేకుండా. అరే వద్దురా. అరే అది కాకుండా వేరే చెప్పురా. అరే ప్లీజ్ రా మళ్ళీ ఏ తొందర తీసేరియా పానం వెళ్ళిపోతుంది. మా ఫ్రెండ్ మల్లేష్ ని మోసం చేసినందుకు గాను, వెన్నుపోట పొడిచినందుకు గాను, తేలట ఆటరావు నీతకు దొరికొచ్చినందుకు గాను మమ్మల్ని మేము శిక్షించుకుంటున్నాం. అన్న లేచిండ్రా. ఈ మల్లేష్ గడ్ ఎటు పోయిండ్రా? అరే వాడు ఎటన్నా పోండ్రా, తెల్లటాటరా అన్న బతికిండ్రా. రే అమ్మా బతికే ఉన్నా దేవుడా, నన్ను బతికించినావు. బతుకుంటే మళ్ళీ ఇంకోసారి ఈతకు రాను. అన్న జరగ బట్టలు రాయి రిచ్చిపోరాయి. ఓసారి ఈతకాని తోలుకత్తే ఈసారి గడ్డకాని ఉన్నాయి బట్టలు, ఇంకోసారి గడ్డకు కూడా ఉన్నాయి. ముసుకొని తీసుకోరు. అమ్మా అన్నే చంపేద్దాం అనుకురా.